ఇక సరూర్ నగర్ కర్మన్ ఘాట్ దగ్గర సాయి నగర్ 3 రోజులుగా నీటిలోనే ఉంది. కాలనీలో దాదాపు 200 ఇళ్లు 500 కుటుంబాలున్నాయి. భారీ వర్షాలతో కాలనీ జలదిగ్బంధమైంది. ఇళ్లలోకి నీళ్లు చేరాయి. ఇంకా రోడ్లపైనే నీళ్లు నిలిచిపోయాయి. సాయి నగర్ ప్రజల వాన కష్టాలపై అప్డేట్స్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, ఓవర్ టు యు. సాయి నగర్ కాలనీలో ఉన్నాము. కాలనీలో మనం చూస్తున్నాం దాదాపు మోకాళ్ళు దాటి నడుము వరకు నీళ్లు ఉన్నాయి. ఎక్కడ గుంత ఉంది, ఎక్కడ గుంత ఉంది, ఏ గుంతలో కాలు పెడితే ఎక్కడ పోతామో తెలియని పరిస్థితి. కాలనీ వాసన కూడా చూస్తున్నాం. వాళ్ళు కనీసం రోజువారీగా పాలు తీసుకొచ్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వచ్చినాయి ఆల్రెడీ, ఇప్పుడు వెళ్ళినాయి, తక్కువైపోయినాయి. అంటే ఇవి బయట కొద్ది ఖాళీ అవుతాయి కదా సార్, వెళ్ళినప్పుడు వెళ్ళిపోతుంటాయి. ఇగో లోపల చూపిస్తాను ఎంతవరకు వస్తే చూడండి, మీకు అర్థమవుతుంది ఇట్లా ఉందో మరి పరిస్థితి. ఇట్లా ఎప్పుడు వచ్చినా ఇలానే పడతాం సార్. ఎప్పుడు ప్రతిసారి మధ్యరాత్రిలో వచ్చినా ఇలానే ఉంటుంది. బాబుని ఇప్పుడు అన్న వాళ్ళ ఇంటికి పంపించేశాను. ఇదే ప్రాబ్లం, ఏ టైం వస్తుందని టెన్షన్. పిల్లల్ని స్కూల్ కి పంపినా కూడా అదే టెన్షన్, అదే బాధ. అసలు దీనికి ఏది సొల్యూషన్ లేదా? వీళ్ళు ఇంట్లో మొత్తం బియ్యం మిగతా మొత్తం అటకెక్కించారు. అటక మీద పెట్టి కింద వీళ్ళు మాత్రమే ఉన్నారు. వర్షం వచ్చినా, వరద ఇంట్లోకి వచ్చినా కొన్ని మాత్రమే తడుస్తాయి. ముఖ్యంగా అత్యవసరంగా అవసరం ఉండే బియ్యం లాంటివి మాత్రం అటకెక్కించేశారు. మనం ఫ్రిడ్జ్ చూస్తున్నాం. ఫ్రిడ్జ్ ఎక్కడో కింద ఉండాల్సింది పైన డైనింగ్ టేబుల్ మీద పైన పెట్టేశారు. మొత్తంగా అయితే ఈ కాలనీలో పరిస్థితి ఏమాత్రం బాగలేదు. కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా చెరువులో ఉన్న ఫీలింగ్ లో ఉన్నారు. కాలనీలో ఉన్నామా, చెరువులో ఉన్నామా అన్న ఫీలింగ్ లో ఉన్నారు. కాలనీలో ప్రతి ఇంట్లో నీళ్లు చేరుకున్నాయి ఇంటికి. అధికారులు వీళ్ళంత త్వరగా ఈ కాలనీ ప్రజలను పట్టించుకోవాలని, కాలనీలో ఉన్న వాటర్ ను బయటకు పంపాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఉన్న వాటర్లోనే వెళ్ళాలి, వాటర్లోనే రావాలి. కాలనీ మొత్తం 3 రోజుల నుంచి నీళ్లలోనే మగ్గుతుంది. అధికారులు కనీసం పట్టించుకోవాలి. మంచాలు, పరుపులు అన్ని పాడు, బురద, డ్రైనేజ్ వాటర్. ఇక అట్లనే ఉంటున్నాం. ఇక ఎక్కడ ఏం చేయలేము కదా, కడుకుంటున్నాం, ఉంటున్నాం నీళ్ళ ఇండ్లకే ఉరికొస్తున్నాయి. అన్ని దగ్గర గోడలు పెట్టుకున్నా కూడా డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నాయి. డ్రైనేజ్ లకనే ఫస్ట్ వస్తున్నాయి. కడప కన్నా ఎత్తుగా రోడ్డు కన్నా ఎత్తుగా ఈ సిమెంట్ దిమ్మలు ఏర్పాటు చేస్తున్నారు. కొంతమంది పర్మనెంట్ గా, ఇది టెంపరీగా ఈ 3 రోజుల గురించి కాదు, పర్మనెంట్ గా సిమెంట్ తో ఇదంతా కట్టేస్తున్నారంటేనే ఈ కాలనీలో సమస్య ఎట్లా ఉంది. వర్షం పడ్డప్పుడల్లా వాటర్ వీళ్ళు ఈ వరదను ఏ విధంగా ఎదుర్కొంటారు, ఈ వరద వల్ల ఇండ్లకు నీళ్ళు వస్తాయి కాబట్టి ఈ పర్మనెంట్ దిమ్మలు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం నాళాలను జామ్ అయి మొత్తం ఇదంతా నిండిపోద్దండి. నడవనికి కూడా రాదు. అసలు మాకు ఇబ్బంది అయిపోతుంది. మొత్తం ఏమన్నా చర్య తీసుకొని చేయండి. ఇదేంది ఇక్కడ ఉన్నది? ఏంది ఈ గుంత? సంపు కూడా వాటర్ పంప్ సంపు, మంచి నీళ్ళ సంపాది. మరి ఎట్లా మొత్తం మురద నీళ్ళు ఏం చేస్తారంటే పైకి ఇచ్చారు కలెక్షన్. ఈ 2 ఫ్లోర్లో ఉన్న ఇల్లుకు ఇది పార్కింగ్ లో కార్ కూడా పార్క్ చేసుకుంది. దాదాపు కార్లు సగం వరకు. ఎప్పుడు వర్షం ఇట్లా ఉంటుందమ్మా? బంపర్ మొత్తం మునిగిపోతుందండి. ఎనీ టైం ఇట్లా ఉండబట్టి 3 days అయింది మా కాలనీలో. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటళ్ళు ఉన్నారు, యూకేజీ, ఎల్కేజీ. చాలా ఇబ్బంది అవుతుందండి పిల్లల్ని తీసుకురావాలంటే కూడా. ఈ పరిస్థితి ఏంది? బయటికి పోతున్నారా మీరు? లేదండి, 2 days నుంచి పైన ఉంటున్నాం. ఇంట్లోనే కిందికి దిగాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. వాటర్ ఇంట్లోకి పొంగిపోతుంది. మనం ఇంట్లో పోతున్నాం. ఇంట్లో కూడా ఒక రోడ్డు పైన ఉన్న వాటర్, ఒక కాలువ దగ్గర ఉన్న వాటర్ ఉన్నాయి. మనం ఇంట్లో నడుస్తున్నాము. ఇంట్లో అన్ని సామాన్లన్నీ కూడా అటక మీదకి ఎక్కించారు. ఒకసారి మనం బెడ్ చూస్తున్నాం, బెడ్ ను పైకి ఎక్కించారు, టీవీని పైన పెట్టుకున్నారు. మొత్తం ఇంటి నిండా నీళ్లు చేరిపోయాయి. వీళ్ళందరూ ఇక్కడ నుంచి ఖాళీ చేసి పైకి వెళ్ళిపోయారు. అందుకే ఇంట్లో మనుషులు మాత్రం లేరు. నీళ్ళు వచ్చాయి కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ నుంచి 5th floorకి వెళ్ళారు. మీరే వెళ్ళారమ్మా ఇక్కడ నుంచి పైకి? ఈ లెవెల్ వస్తాయండి వర్షం వచ్చిన ప్రతిసారి. అవి వెళ్ళిపోవాలంటే ఒక 4-5 hours అవుతుంది. వెళ్ళిపోయిన తర్వాత మొత్తం డ్రైనేజ్ మట్టి మొత్తం కింద పేరుకపోతుంది. అది కడకాలంటే అసలు కడిగేటప్పుడు కాలు స్లిప్ అవుతుంది. చాలా ప్రాబ్లం. వస్తూనే ఉన్నాయి కదండి. ఆల్రెడీ మార్నింగ్ ఒకసారి ఎత్తేసి కడగడం అయిపోయింది. మళ్ళీ 1/2 hourకే వచ్చేసినాయి. కడిగిన 1/2 hourకే. తిండి లేదు, తిప్పలు లేదు, ఏం లేదు. ఇట్లే ఉందా మొత్తం? ఈ కాలనీ మొత్తం ఇట్లే ఉందా? మొత్తం ఇట్లానే ఉంది. ఎవరు వచ్చినా దీన్ని పట్టించుకోరు. ఏది మీ ఇల్లు? ఏది దీనిలో? ఇదే ఇల్లు మొత్తం మీ పార్కింగ్ లో కూడా వచ్చినట్టు? పార్కింగ్ లో కూడా వచ్చినాయి వాటర్ మొత్తం. చాలా పెద్ద ఇల్లు ఉన్నాయి కదా, ఒక్కొక్కటి 3 floorలు 4 floorలు ఇల్లు ఉన్నాయి. మునిగిపోతే ఎవరు పట్టించుకోరు. ఏం చేస్తారు? ఎప్పటి నుంచి ఉంది ఇట్లా? ప్రతి వర్షాకాలం ఇంతే. ఒక దాదాపు 5-6 years నుంచి ఉంది ఇట్లా. ఎందుకు వస్తున్నాయి వాటర్ కాలనీలకు? మోరీ మంచి లేక. కాలనీ అయితే చూడడానికి చాలా
పెద్ద పెద్ద ఇళ్లతో చాలా సంపన్న కాలనీగా కనిపిస్తుంది. కానీ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. మనం మాట్లాడదాం, ఈ కాలనీ వాసులతో మాట్లాడదాం, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎట్లా ఇబ్బంది పడుతున్నారు. కాలనీ మొత్తం నీళ్ళు ఉన్నాయి. ఈ కాలనీ మొత్తంలో మొత్తం మెయిన్ ఏంటంటే ఆ డ్రైనేజ్ డౌన్ అయిపోయిందండి. కాలనీ మొత్తం సాయినగర్ కాలనీ మొత్తం డౌన్ ఉంది. యాక్చువల్గా ఆ డ్రైనేజ్ ఏమైనా మధ్యకాలంలో మొన్న లాస్ట్ 1 year బ్యాక్ నుంచి కొద్దిగా ఎత్తులో కట్టారు. ఈ సాయినగర్ కాలనీ రోడ్ అంతా డౌన్ అయిపోయింది. చిన్న వాన వచ్చినా కానీ మొత్తం ఈ కిందికి వచ్చేస్తున్నాయి వాటర్ అన్ని ఆ డ్రైనేజ్ నుంచి. ఆ డ్రైనేజ్ పెంచి రోడ్ లెవెల్ పెంచితే కానీ ఇది సెట్ అయ్యేట ఏమనిపించలేదు. మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు. మొన్నటి వాళ్ళకి చేతులు అంతా ర్యాషెస్, హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి మేమందరం చేతులు అంతా ర్యాషెస్ వచ్చినాయి చేతులకు కూడా. ఓకే, ఇదంతా కూడా మేము చేయాల్సి వచ్చింది. మళ్ళీ మాటికి పిల్లల్ని ఎక్కడ బయట పంపించాలన్నా కానీ హ్యాండ్ వాష్కి ర్యాష్లు వచ్చేస్తున్నాయి. ఇక్కడ అంతా ర్యాష్లు వచ్చాయి. మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే చేయంతా ఈ మొత్తం వైట్గా ఉండే పిల్లోడు కాస్త ఇక చూడండి, ఇక్కడ అబ్జర్వ్ అంతా ర్యాషెస్ లాగా వచ్చేసినాయి. ఇది ఆల్మోస్ట్ ఆల్ మేము ఒక 1 week వరకు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది ఈ ర్యాషెస్ గురించి మేము ఈ మధ్యకాలంలో. ఓకే, ఇలాంటి చాలా ఇబ్బందులు ఉన్నాయండి. ఇప్పుడు ఎప్పుడు వర్షం వచ్చినా ఇట్లా ఉంటుంది కాలనీ. ఎప్పుడు వర్షం వచ్చి ఇంచుమించు పెద్ద వర్షం ఎప్పుడు వచ్చినా కానీ ఇదే విధంగా ఉండదండి. ఎన్నోసార్లు మేము ఇన్ఫార్మ్ చేసాము మున్సిపల్ వాళ్ళకి, వాళ్ళందరూ వచ్చి ఏదో చేస్తూ ఉంటున్నారు కానీ ఇంతవరకు ఎవరు ఏమీ యాక్షన్ ఏం తీసుకోలేదు. ముందు ఈ కాలనీ చెరువు కిందకి వస్తుంది, చెరువు కింద ఉన్నట్టుంది. ఈ కాలనీ లోపలికి ఉన్నట్టుంది లోతు. ఇది చెరువు కింద లేదు, చెరువు అటువైపు ఉందండి, మొత్తం అటువైపు నుంచి వస్తుంది. ఇది చెరువు కింద రాలేదు యాక్చువల్గా. డ్రైనేజ్ ఉన్నట్టుంది కదా, డ్రైనేజ్ కాలువ కూడా కనిపిస్తుంది కదా. డ్రైనేజ్ మెయిన్ దానివల్లే ప్రాబ్లం అండి. అది ఎత్తులో లేపారు. అది దానికి ఏంటంటే దానికి తగ్గట్టు రోడ్లు కూడా లేపేసి దాన్ని ఎత్తు లేపుంటే సరిపోయేది. ఆ రోడ్లు లేపలేదు, అదేమన్నా ఎత్తులో ఉండిపోయింది. దీనివల్ల ఇబ్బంది అయిపోయింది. స్కూల్కి వెళ్తున్నావు నువ్వు? ఎందుకు? వాటర్ నీళ్ళు వచ్చినాయి. ఎక్కడ వచ్చినాయి నీళ్ళు? మా ఇంట్లో. ఇది ఆడుకుంటున్నావా? ఇంకా కాలనీ వాసులు ఉన్నారు, కాలనీ వాసులతో కూడా మాట్లాడదాం. చెప్పండి సార్. సార్ మెయిన్ ఏంటంటే ఈ నాలాలు కబ్జా అయిపోయింది సార్ మొత్తం కంప్లీట్గా. ఈ నాల కబ్జాల వల్ల వాటర్ బయటికి పోలేక మొత్తం కాలనీ మొత్తం ఈ విధంగా ఒక 3-4 days వరకు ఇదే వాటర్ అట్నే కాలనీలో ఉంటుంది సార్ ఇది. కాబట్టి మెయిన్గా ఏంటంటే నాలను ఆక్రమణ తొలగించాలి. ఫస్ట్ తొలగించిన తర్వాత ఈ వాటర్ అంతా క్లియర్ అయిపోతుంది. కాలనీలో చాలా సఫర్, ఒక 3-4 days 5 days వరకు ఇదే విధంగా వాటర్ ఉంటుంది సార్ పరిస్థితి. ఇక్కడ మీ ఇల్లు ఎక్కడ ఉంది? ఇక్కడ ఆ కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం వాటర్ వస్తుంది సార్. 3 feet వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ వాటర్. 3 feet వాటర్ వచ్చి నిలిచి ఒక 3-4 days వరకు బయటకు పోతుంది మొత్తం డ్రైనేజ్ వాటర్ కంప్లీట్గా. కాబట్టి దీన్ని పోయే అవకాశం కూడా లేకుండా ఉంది పరిస్థితి. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇది మొత్తం పాడైపోతుంది సార్. మొన్న 3-4 days నుంచి కార్లు, బైకులు ఏ విధంగా అసలు ఎలాంటి అది లేకుండా అయిపోతుంది మొత్తం కంప్లీట్గా. మెయిన్ ఏంటంటే ఈ నాలాలు ఒకటి ఆక్రమణ గురైనాయి కాబట్టి నాలాలు మొత్తం తొలగించాలి ఇమీడియట్గా. నాలా తొలగించడం వలన ఎంతో కొంతవరకు మనం ప్రాబ్లం సాల్వ్ చేసుకోగలుగుతాం. 3-4 ఏళ్ళ నుంచి ఇట్లే ఉంది అంటున్నారు. 4 ఏళ్ళు సార్. ఇప్పుడు ఈ దగ్గర ఒక 10 years నుంచి ఇదే ప్రాబ్లం బేస్ చేస్తున్నారు. కానీ వస్తున్నారు అధికారులు, వస్తున్నారు, చూస్తున్నారు, కొంతమంది చేస్తున్నారు. వచ్చారు అది పెట్టారు, నాలా పెట్టారు. ఆ రోడ్డుకు, ఈ సబ్ రోడ్డుకు ఈ కాలనీ రోడ్డు డౌన్ చేశారు, సబ్ రోడ్ అప్ చేశారు. ఈ వాటర్ మొత్తం ఇట్లా ఉండిపోతున్నాయి కంప్లీట్. కాలనీ వాటర్ అయిపోయి చాలా ఇబ్బందులు గురవుతాయి కాలనీ వాసులు. చూస్తున్నారు మీరు, బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఏం పరిస్థితి లేదు ఇక్కడ. ఇది వర్షం వస్తే పిల్లలకు స్కూల్ బంద్, ఆఫీసులకు వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ఆ రోజు డ్యూటీ ఆపేసుకొని ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నీళ్లు డ్రైనేజ్ లో నుంచి బయట నుంచి అంత నీళ్లు ఉన్నాయి. నిన్న నుంచి మధ్యాహ్నం నుంచి ఇంట్లో నీళ్ళలోనే ఉన్నాం. గేట్ తెరవడానికి నీళ్లు రేకు పెట్టి అడ్డం పెట్టుకున్నాం. కొంచెం బయట వాటర్ రాకుండా నీళ్లు పెట్టుకున్నాము. ఇది అడ్డు పెట్టుకున్నాం. కొంచెం అది తీస్తే ఇంకా ఎక్కువ నీళ్లు వస్తాయని గేట్ తీయటం. ఇంట్లోకి వచ్చేస్తాయి మొత్తం ఆ లెవెల్కి వస్తాయి నాయన. ఇంచుమించు 2 feet వస్తాయి. బయటికి వెళ్లకుండా అట్లాగే ఇంట్లోనే కూర్చుంటున్నాం. నీళ్లు ఉన్నంతసేపు బయటికి వెళ్ళటం లేదు. నీళ్లు తీసిన తర్వాత అప్పుడు పోతున్నాం బయటికి. లేదంటే అగో ఇంకా అటువైపు వెనకాల నుంచి వాళ్ళ ఇంట్లోకి కొంచెం హైట్ ఉంది ఇల్లు, అందువల్ల వాళ్ళ ఇంట్లోకి తక్కువ వస్తాయి నీళ్లు. బాగా ఎక్కువ వస్తే కానీ రావు. అప్పుడు అక్కడ నిచ్చెన వేసుకొని దానిలోంచి దిగి అటు కుర్చీ వేసుకొని అక్కడి నుంచి వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నాం. మరీ అత్యవసరం అయినా పిల్లలు స్కూళ్ళకు లేదు, ఎక్కడికి ఏం లేదు, నీళ్ళల్లో ఇట్లాగే ఉండిపోతుంది. ఏమన్నా సరుకులు తీసుకుని బయటకు వస్తలేరా? సరే సరుకులు లేదు, ఏం లేదు, ఉన్నవి వాడుకోవటమే. సరుకులు లేవు, ఏం లేదు. నీళ్లు లేనప్పుడు ఆ పాల ప్యాకెట్లు ఏమైనా వాళ్ళు వేసిపోతే అవి వాడుకుంటున్నాం. అట్లా చాలా పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి కదమ్మా, చాలా 3 floors 4 floors అపార్ట్మెంట్లు ఉన్నాయి కదా. అన్ని ఫ్లోర్లు ఉన్నాయి. వెళ్ళాము, అందరం ఇదే బాధపడుతున్నాము ఎంతమంది ఉన్నా కానీ. ఇల్లు ఎన్నో పక్కకు ఉన్నాయి సార్. అంటే వారం రోజులు గేటు మొత్తం బంద్. ఏ దర్వాజలు అసలు ముందర డోర్లు అసలు తీసుకోలేము.
తీసినా అనుకో నీళ్ళు అన్నీ వస్తాయి మాకు ఇంట్లో. ఇప్పుడు తీసినా అనుకో మొత్తం ఆ నీళ్ళు అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు రాత్రి ఇప్పుడు జర కొంచెం తక్కువైనాయి నీళ్ళు, మళ్ళీ వర్షం వస్తే ఇక యథావిధంగా ఇట్లా ఫుల్ వస్తూనే ఉంటుంది. ఇంకా నీళ్ళే తక్కువ కాలేదు. అనుమతి ఉందా ఇక్కడ ఇండ్లు నిర్మించారు కదా, కట్టింది కదా ఇండ్లు, అనుమతి ఇచ్చిండ్రా? అనుమతి ఇచ్చిన కదా సార్, ఇది అనుమతి ఇచ్చి అంటే ప్లాన్ ఎట్లుంటుంది సార్? ఫస్ట్ అంతా లేకుండే సార్ ఒక 15 years కింద. ఇప్పుడు అన్నీ మొత్తం సిరీస్ కంపెనీ అన్నీ పక్కకు మొత్తం ఇండ్లు అన్నీ మొత్తం అయినాయి. ఆ నీళ్ళు అన్నీ ఇక్కడనే వచ్చినాయి మొత్తం. ఇక్కడ నుంచి ఎక్కడ పోతుంది వాటర్? మళ్ళీ నుంచి మొత్తం జనపిరకు నుంచి అక్కడ మొత్తం చెరువులలో వెళ్ళిపోతుంది. సర్వనార చెరువు. సర్వనార చెరువు. ఫస్ట్ మాది 5 feet ఇల్లు హైట్ ఉండే, ఇప్పుడు మొత్తం రోడ్లు అన్నీ మొత్తం 5 feet మీదకే లేపినారు. మొత్తం ఇళ్ళల్లో వస్తున్నాయి మొత్తం నీళ్ళు. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? మేము మా జాబ్ కన్స్ట్రక్షన్ బిల్. ఎట్లా మీకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంటున్నారు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఎందుకు వస్తాయి నీళ్ళు ఇలా కాలనీలో? ఇలా కాలనీ అంటే ఏం చేస్తా, ఈ తగ్గుగా ఇది అంతా వాతావరణం అంతా ఇది డైవర్ట్ చేసిన వల్ల అక్కడి నుంచి ఇక్కడికి అంతా డైవర్ట్ చేసేది, ఇది అంతా డౌన్ ఉందని వల్ల వస్తుంది. అది అక్కడ మొత్తం ఉప్పల్ నుంచి వస్తున్నాయి, ఇక్కడ నా ఎల్బీ నగర్, ఇక్కడ బిఎన్ రెడ్డి అక్కడి నుంచి వస్తున్నాయి. అంత తగ్గు ఇదంతా డౌన్ తగ్గుదాని వల్ల వస్తున్నాయి వాటర్ అంతా. ఈ 3 రోజులకి వెళ్ళి మంచినీళ్ళు అవన్నీ ఎట్లా వస్తున్నాయి మరి? 3 రోజుల నుంచి వాటర్ లేవు, ఏమి లేవు, వాటర్ లేవు, కరెంట్ లేదు, ఏమి కూడా లేదు, కరెంట్ కూడా లేదు. వరద నీళ్ళు లోపలికి వెళ్లకుండా రేకులను గేట్లకు అడ్డం పెట్టుకున్నారు. ఇవన్నీ ఓపెన్ చేస్తే మొత్తం ఇంట్లోకి నీళ్ళు వెళ్తాయి. ఇల్లు వచ్చినాయి, మీ ఇంట్లోకి వచ్చినాయి వాటర్? వచ్చినాయి సార్, 2 feet వచ్చినాయి. మొత్తం టీవీ అన్ని దానిపైన పెట్టినాం, మంచం పైన పెట్టాం. అన్ని ఏం చేయాలి అసలు? ఈ 1 month నుండి అయితే చాలా ఫేస్ చేస్తున్నాం ప్రాబ్లం. రావాలంటే ఎట్లా రావాలి? అవన్నీ తీయాలి సార్, వాటర్ వస్తాయి కాబట్టి ఇంకా మేము ఇట్లా అన్ని పెట్టేసి అడ్డంగా ఏం వాటర్ రాకుండా చేసుకుంటున్నాం. చెప్పండి ఎట్లా ఈ పరిష్కారం ఏంది? ఎవరు చేస్తారు? కరెంట్ వస్తున్నాయా? మేమున్న కరెంట్ లేదు, 2 hours 3 hours అది పోయింది. వర్షం వచ్చింది, కరెంట్ పోయింది, అది ప్రాబ్లం. కరెంట్ 2 to 3 days నుండి ఉంటలేదు సార్ సరిగా. వాటర్ అయితే చెప్పలేము అసలు, 1 hour వదిలేయడం, 1 hour వాటర్. ఈ 3 రోజుల నుంచి 1 hour, half an hour, దానికి నుంచి ఎక్కువ రాదు సార్. అది ఇక్కడ వాటర్ ఫుల్ జామ్ అవుతుందండి. నీళ్ళు ఇల్లు పక్కనే బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, బయట నుంచి ఇల్లులోకి వెళ్ళే పరిస్థితి లేదు. ఇంట్లో వాళ్ళు మొత్తం గేట్లు ఓపెన్ చేస్తే వరద ఈ డ్రైనేజ్ వాటర్ అంతా ఇంట్లోకి వస్తుందని మొత్తం గేట్లకు రేకులు అవి ఇవి అడ్డం పెట్టి నీళ్లు ఇంట్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంకా మామూలుగా బయటికి వెళ్ళే వాళ్ళు కూడా ఎవరు కూడా ఇంట్లో నుంచి 3-4 రోజుల నుంచి డ్యూటీలు లేవు, అన్ని డ్యూటీస్ కూడా వెళ్లకుండా, విధులకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నామని చెప్తున్నారు. రాత్రి కూడా కరెంట్ కూడా లేదని కాలనీవాసులు చెప్తున్నారు. మొత్తంగా అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు కనీసం ఈ కాలనీలో ఉన్న పరిస్థితులను చక్కదిద్దాలని ఇక్కడ కాలనీవాసులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ సాయితో శివారెడ్డి, V6 న్యూస్, హైదరాబాద్.